8 టీంలు ఉన్నప్పుడు 4 టీమ్సే ప్లే ఆఫ్స్‌కి పోయేటి. ఇప్పుడు 10 టీంలు ఉన్నప్పుడు కూడా 4 టీంలే ప్లే ఆఫ్స్‌కి పోవాలా? గవర్నమెంట్ జాబ్స్‌కి కూడా గింతగనం కాంపిటీషన్ లేదు. ఏంది ధోని భాయ్ ఇది లెక్క ప్రకారం 5 టీమ్స్ ప్లే ఆఫ్స్‌కి పోతే మంచిగుంటది కదా! నాకు కూడా గదే అనిపించింది గానీ, ఇది ఎట్లైనా నా లాస్ట్ సీజను. ఈ సీజన్ ఎట్లైనా ట్రోఫీ నేనే గెలుత్తా. ఎంతమంది ప్లే ఆఫ్స్‌కి వస్తే నాకేందని లైట్ తీసుకున్నా. అందుకే మీ ఐపీఎల్ కంటే మా బిగ్ బ్యాష్ లీగ్ బెస్ట్ అనేది. మా దగ్గర ఆడేది 8 టీంలే కానీ ప్లే ఆఫ్స్‌కి మాత్రం 5 టీంలు పోతాయి. అన్ని టీంలకి సమానంగా ఛాన్సులు ఇస్తాం మేము. స్మిత్ బ్రో నువ్వు ఐపీఎల్ ఆడింది 103 మ్యాచ్లు కానీ మీ సొంత లీగ్ బీబీఎల్ ఎన్ని మ్యాచ్లు ఆడినావో తెలుసా? 29 మ్యాచ్లు. ఇప్పుడు నేనేమంటానైతే నాకు కూడా ఐపీఎల్ అంటే ఇష్టమే. కాకపోతే కోహ్లీ బ్రో అన్నట్టు 10 టీంలు ఉన్న కాడ 5 టీంలు ప్లే ఆఫ్స్‌కి పోతే మంచిగా ఉంటుంది కదా అని చెప్తారా. గవన్నీ నీకెందుకు నువ్వు ఈ సీజన్ ఆడుతూనే లేవా? క్రికెట్లో ఎప్పుడు ఎవడు బయటికి పోతాడో ఎప్పుడు ఎవరు లోపలికి వస్తాడో ఎవరికి తెలియదు. మీ టీంలోనే చూసుకో అందరు ఇంజురీతో బయటికి పోతాళ్ళు. నా లక్ మంచిగా ఉంటే నీకు కూడా ఇంజురీ అయితే నన్నే ముంబై ఇండియన్స్ క్యాప్టెన్ చేస్తారు కావచ్చు. పోయినసారి టేబుల్ లాస్ట్లో ఫినిష్ అయినాం. ఈసారి ఎట్లయినా ట్రోఫీ గెలిస్తేనే మా ముంబై ఇండియన్స్ పరువు నిలబడుతుంది. మా ప్లేయర్స్ ఎంతమందికి ఇంజూరీ అయినా కానీ ఉన్నోళ్ళతోనే ప్లే ఆఫ్స్కి తీసుకుపోతాం. ఏ ఊకో రోహిత్ అన్న ఐపీఎల్ ముంబై ఇండియన్స్ సిఎస్కే టైం అయిపోయింది. బుమ్రా పోయినప్పుడే సగం టీం బిస్కెట్ అయిపోయింది. ఐపీఎల్ వచ్చే 5 సీజన్ల వరకు గుజరాత్ టైటాన్స్ దే హవా నడుస్తుంది. గుజరాత్ టైటాన్స్ హవాదే. తమ్ముడు హార్దిక్ నీ ఫస్ట్ మ్యాచ్ ఎవరితో ఉన్నదో అప్పుడే మర్చిపోయినావా? ఫస్ట్ మ్యాచ్ అయినాక తెలుస్తుంది నీకు ఐపీఎల్లో ఎవరు హవా నడుతుందో. ఫాఫ్ బ్రో మ్యాక్స్వెల్కి ఇంజురీ అయిందని బ్యాకప్గా విల్ జాక్స్ని తీసుకుంటే మ్యాక్స్వెల్ ఏమో రికవర్ అయ్యిండు, విల్ జాక్స్ ఏమో ఇంజురీతో రూల్డ్ అవుట్ అయ్యిండు. ఇప్పుడు రిప్లేస్మెంట్ ఎవరిని తీసుకుంటే మంచిగా ఉంటుంది? నాకెందుకో దాసున్ శనకాన్ని తీసుకుంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. మనకు కావాల్సింది పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ కాదు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. ఆల్రౌండర్ ఎవరైనా ఆల్రౌండరే. సరే ఎవరో రిప్లేస్మెంట్కి వస్తారు కానీ లాస్ట్ 3 సీజన్లకి వెళ్ళి ప్లే ఆఫ్స్కి పోయి బోర్ కొడుతుంది. ఈసారి ఎట్లయినా ప్లే ఆఫ్స్ దాటుకొని ఫైనల్ గెలవాలి. మనం ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో గెలవడానికి ఒక మంచి ప్లాన్ ఆలోచించిన కోహ్లీ బ్రో. అవునా ఏంటిదా ప్లాను? ఏం లేదు, ప్లే ఆఫ్స్ మ్యాచ్కి ముందు నిన్ను గుడికి తీసుకుపోయి ఒక గంట సేపు పూజ చేపించి తీసుకొస్తా. ఆ తర్వాత మ్యాచ్లో నువ్వు ఆడే ఆటకి మనదే మ్యాచ్. అయ్యర్ ఇంజురీ అయిండు, రజత్ పాటిదార్ని తీసుకున్నారు. స్కై వన్డేలలో ఆడకపోయినా కానీ కంటిన్యూస్గా ఛాన్సులు ఇస్తాళ్ళు. ఇచ్చిన ఛాన్స్లలో 40, 50 కొట్టిన నన్నేమో టీంలకు కూడా సెలెక్ట్ చేస్తలేరు. ఈ అన్యాయానికి ఆన్సర్ చెప్పాలంటే ఉన్న ఒకే ఒక దారి ఐపీఎల్ ట్రోఫీ గెలవడం. బట్లర్ బాబాయ్ పోయిన సీజన్ లాగానే ఈ సీజన్ నువ్వు రెచ్చిపోవాలి. అవసరమైతే నా శాలరీ మొత్తం నువ్వే తీసుకో. ఏం మాట్లాడతాను సంజు బ్రో? పైసల కోసం అమ్ముడు పోయే బేమాన్ ప్లేయర్ అనుకుంటానవా? నాకు కావాల్సింది ఆరెంజ్ క్యాప్. ఈ జాస్ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి. నా ప్రాబ్లం కూడా గదే బ్రో. రాజస్థాన్ రాయల్స్లకు వచ్చినప్పటి నుంచి నీ దరిద్రం నాకు అంటుకున్నట్టున్నది. నిన్నెట్లా పక్కకు పెట్టేటోళ్ళు నన్ను కూడా గట్టినే పక్కకు పెడతారు. మన ఇద్దరం ఇండియన్ టీంలో ఫిక్స్ కావాలంటే ట్రోఫీ గెలవాల్సిందే. మొన్నటిదాకా వన్డే క్యాప్టెన్ ఉన్న నేను వన్డే వరల్డ్ కప్ ముందు టీంలోనే లేకుండా పోయినా. నా వాల్యూ ఏందో ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడితే తెలుస్తుంది. పంజాబ్ని ప్లే ఆఫ్స్కి తీసుకపోతా, ఆరెంజ్ క్యాప్ గెలుతా, మళ్ళా పోరగాళ్ళందరిని వెనకకు నెట్టి వన్డే టీంలోకి వస్తా. అది అనుకున్నంత ఈజీ కాదు. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు ఆరెంజ్ క్యాప్ ఉండేది నా తల మీద. పోయినసారి ప్లే ఆఫ్స్కి వచ్చినాం, ఈసారి ప్లే ఆఫ్స్ కూడా కాదు డైరెక్ట్ ఫైనల్సే. ఈసారి మా స్టోనీస్ కొట్టే దెబ్బకి అన్ని టీంలు అబ్బా అనాల్సిందే. అబ్బా అంతేనా? ఒక్కసారి మా బ్రూక్ బ్యాటింగ్ చేసేటప్పుడు మీ స్టోనీస్తో నేపియరాదు. మళ్ళా నెక్స్ట్ మ్యాచ్ నుంచి నువ్వు స్టోనీస్కి బౌలింగ్ ఇచ్చినా కానీ వేయడు. ఎస్ఆర్హెచ్ వట్టిగానే వచ్చి షో చూసిపోతుంది అనుకుంటా. సైలెంట్గా వచ్చి సాగర సంగమం చూపించిపోతాం. మా టీంలో బ్రూకుని తీసుకున్నప్పుడే ప్లే ఆఫ్స్లో ఒక స్పాట్ ఫిక్స్ అయిపోయింది. గెట్ రెడీ.